హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మూవీ ట్రక్ తెలుగు. అండ్ మెయిన్ ఇంపార్టెన్స్ న్యూస్ వచ్చేసి భయ్య, ఈరోజు డీక్యూ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ ఫోటో మీద మొత్తం మనకేం కనిపిస్తుందంటే ఇట్లా బ్యాంక్ గురించి, బ్యాంక్లో ఏం జరుగుద్ది అదంతా సీన్ అంతా, ఆ థీమ్ అయితే బాగుంది. చూడాలి ఇకపై మూవీ ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ ఇంకా చాలా ఉన్నాయి భయ్య, చూద్దాం. అండ్ సెకండ్ న్యూస్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఐఎమ్ నాట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. మూవీస్ పరంగా నాకు ఆయన పెద్దగా ఇష్టం ఉండదు, కానీ పాలిటిక్స్ పరంగా నాకు చాలా ఇష్టం. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మూవీ ఫిబ్రవరి 7th బుక్ మై షోలో కూడా ఓపెన్ చేశారు, బుకింగ్ చేసుకోవచ్చు. భ్రమరాంబ, ఏషియను, దేవి థియేటర్, సంధ్య ఇవన్నీ చాలా చేశారు. ఏమన్నా హైదరాబాద్లో ఉంటే మాత్రం డెఫినెట్గా బుక్ చేసుకోండి. టికెట్స్ ఇప్పుడు ఉన్నాయి భయ్య, నాకు తెలిసి రేపటికల్లా దొరకడం అనేది కష్టం. మస్త్ షేడ్స్ ఉన్నాయిరా నీలో. అభినవ్ భయ్యది ఒక సాంగ్ అయితే ప్రోమో ఇచ్చారు. ప్రోమో కదా, రేపైతే ఫుల్ సాంగ్ వస్తుంది ఖచ్చితంగా, చూద్దాం. సాంగ్ అయితే ఓకే, మరీ డౌన్ అని చెప్పను, బాగుంది, సింపుల్ అండ్ క్లీన్. అండ్ దిల్ రాజు గారు వాళ్ళ బ్రదర్ శిరీష్ గారి వాళ్ళ కొడుకు రౌడీ ఫేమ్ ఆశీష్ భయ్యాది వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇవ్వడానికి ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఫ్యామిలీ మొత్తం. ప్రభాస్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చారు. అదే ట్విట్టర్లో ఈరోజు ట్రెండ్ అవుతుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ మీకెవరికన్నా ఇచ్చారా? ఇస్తే కామెంట్లో చేయండి. అండ్ హనుమాన్ మూవీ టీం యూఎస్కి వెళ్ళింది భయ్య, ఎందుకంటే మూవీ మీద ఉన్న బజ్ అలాంటిది. ఎంతమంది చూసారు హనుమాన్? చాలామంది చూసే ఉంటారు. బ్లాక్ బాస్టర్, ఈ రోజుకి వరల్డ్ వైడ్ మంచిగా రన్ అవుతుంది. నార్త్ ఇండియాలో అయితే చెప్పవసరం లేదు హనుమాన్ మూవీ గురించి. ఎనీవేస్, జై శ్రీరామ్. అండ్ యాత్ర 2 నుంచి ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ట్రైలర్ ఫస్ట్లో మనకు ఒక చిన్న డైలాగ్ వస్తుంది. ఒక పాప రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ముందు నించొని ఉంటుంది అన్నమాట. ఆయనకి వాళ్ళ మదర్ చెప్తారు, పాపకి చెవులు వినపడవు అయ్యా, ఇట్లా చెవుకి ఆపరేషన్ చేయడానికి ఎంతో అవుతుందంట అని అన్నప్పుడు పక్కనున్న రాజశేఖర రెడ్డి వాళ్ళ పక్కనున్న ఒక పిఏ చెప్తాడు, సార్ ఇంత బడ్జెట్ ఒక పర్సన్ మీద పెట్టలేము అంటే, అది వినిపించేలాగా ఈ అమ్మాయికి చెప్పగలవా అని అంటాడు. అంటే తనకు చెవులు వినిపించవు కాబట్టి. ఆ సీన్కి అయితే గూస్ బంప్స్ భయ, సీరియస్లీ నాకైతే నచ్చింది. ఒకవేళ ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే నిజంగా ఇంకా చాలా బాగా అభివృద్ధి చెందదు ఏమో, కానీ బై ఛాన్స్ గాడ్ తీసుకెళ్ళిపోయారు. నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిల్లు అన్నప్పుడు ఏ టీవీ ఛానల్లో అసలు ఏ ఛానల్ రన్ అవ్వలేదు. కంప్లీట్గా ఆయన చనిపోయినది ఆ న్యూసే కంటిన్యూ అయింది. నాకు ఇంకా గుర్తుంది, ఆ మూమెంట్స్ అన్నీ గుర్తొచ్చాయి, చూడాలి. అండ్ ఫోటో ఆఫ్ ది డే ఈరోజు కార్తిక్ గారిది, సూర్య వాళ్ళ తమ్ముడిది. చాలా బాగుంది ఫోటో, స్మైల్తో ఇచ్చారు. అండ్ దాట్స్ ద వీడియో గాయ్స్. ఐ హోప్ ఫీల్ బెటర్. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ కలుద్దాం. జెన్యూన్ కంటెంట్ కోసం కాస్త అప్పుడప్పుడు చూస్తూ ఉండండి భయ్య.